చట్టం ముందు ఎవరైనా సమానమే. చెరువులు ఆక్రమించిన వాళ్ళు ఎంతటి వారైనా చర్యలు తప్పవు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూస్తాం. ఇలా 1-2 కాదు ఎన్నో ప్రకటనలు చేసింది రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా. కానీ వాస్తవంలో మాత్రం పరిస్థితి చూస్తే ఎంతో భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి పెద్దలకు ఓ న్యాయం, పేదలకు ఓ న్యాయం అన్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి? క్షేత్రస్థాయిలో ఎవరి ఒత్తిళ్లైనా హైడ్రాపై పనిచేస్తున్నాయా? సార్, మమ్మల్ని రోడ్డున పడేయద్దు. మా గోడు వినండి సార్. కాళ్ళు పట్టుకుంటాం సార్. మాపై దయ చూపండి. ఈ దృశ్యాలు చూస్తేనే కళ్ళు చెమర్చుతున్నాయి కదా. మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని? మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. 1-2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. కనీసం అవి సామాన్యంగా పనికి వస్తుంది కదా. సామాన్ కోసం మనం మాట్లాడుతున్నాం కదా. ప్రెగ్నెంట్ ఏం కాపాడతారు మీరు? ఏం రాష్ట్రం మీది? కాపాడడం కోసం చేస్తున్నారని అంటున్నారు. ఈ ప్లేస్ అంటే నాది కాదు ప్లేస్ నాది కాదు. నా కొడుకు 2 తీసుకున్నాడు. అమ్మను పోయినాక మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి. నా కొడుకు అయితే అదృష్టం గుంజుకోలేదు. నా కొడుకు ఇంకా డబల్ కడతాడు. నేను ఈ దృశ్యాలు చూస్తేనే కళ్ళు చెమర్చుతున్నాయి కదా. కుక్కట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న వేళ కనిపించిన దృశ్యాలివి. చట్టం ముందు ఎవరైనా సమానమే. చెరువులు ఆక్రమించిన వాళ్ళు ఎంతటి వారైనా చర్యలు తప్పవు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూస్తాం. ఇలా 1-2 కాదు ఎన్నో ప్రకటనలు చేసింది రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా. కానీ వాస్తవంలో మాత్రం పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి పెద్దలకు ఓ న్యాయం, పేదలకు ఓ న్యాయం అన్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీకున్నారు కదా కడుపు మీద పిల్లలు. కడుపుతో ఉన్నదాన్ని చూడాలి. కొంచెము కడుపుతో ఉందని చెప్తున్నాము. ఇప్పుడు హైడ్రా పేరు చెబితే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. FTL బఫర్ జోన్లను ఆక్రమించి మరీ కట్టిన భవనాలను, ఇళ్లను, విల్లాలను హైడ్రా నేలమట్టం చేస్తుండటంతో ఏ క్షణం ఆ బుల్డోజర్లు తమ కట్టడాల వైపు మల్లుతాయో అనే ఆందోళన నెలకొంది. నిజానికి అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాటిని కూల్చేయాల్సిందే. దీన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ రాను హైడ్రా తీరు మాత్రం విమర్శలకు తావిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట్లో బడాబాబుల విషయంలోనూ ఏమాత్రం వెనకడుగు వేయని హైడ్రా ప్రస్తుతం మాత్రం అలా వ్యవహరించడం లేదన్న మాట వినిపిస్తోంది. పేదల విషయంలో కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కుక్కట్పల్లి పరిధిలోని నల్ల చెరువు ప్రాంతంలో జరిగిన కూల్చివేతలే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని చెప్పాలి. ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా బుల్డోజర్లు వచ్చాయి. భారీగా పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వచ్చారు. అంతే, వచ్చిన వెంటనే టక్కున తమ పని మొదలుపెట్టేశారు. ఈ సందర్భంగా కొందరు బాధితులు అధికారుల కాళ్లా వేళ్లా పడ్డారు. కనీసం తమ విలువైన వస్తువులను తీసుకునే సమయం అయినా ఇవ్వాలని మొరపెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. మిషన్లు ₹1 మిషన్లు లోపల ఉన్నాయి. ఏం సార్ ఇది అన్యాయం? ఇంత ఘోరం ఎందుకు చేస్తారు? టైం కూడా ఇస్తలేరు సార్. తీస్తున్నా కూడా లోపల చేస్తున్నారు సార్. నోటీసులు లేవు, ఏం లేవు సార్.
ఏమి ఇవ్వకుండా ఏం సార్ ఇదంతా ఘోరం. ఎవరు చెప్పారు సార్? ఎవరు ఇవ్వలేదు సార్. ఎవరు నోటీస్ ఇచ్చింది లేదు, ఏం లేదు. నిన్న వచ్చి చెప్పగానే మేము ఖాళీ చేస్తూనే ఉన్నాం సార్. మిషన్లు పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి, తీసుకుంటున్నాం. తీస్తుంటేనే కూడా కూలగొట్ట ఎట్ట సార్? 1 గంట టైం ఇస్తే అయిపోతుంది కదా సార్. 1 గంట టైం ఇస్తే అయిపోతుంది కదా సార్. అంతకాలం అన్యాయం చేయవద్దు కదా సార్. చూడు మొత్తం మిషన్ మొత్తం పడిపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది, చూర అయిపోయింది. సర్వం కోల్పోయి రోడ్డున పడిన వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడుతున్నా సరే హైడ్రా సిబ్బంది కనికరించలేదు. చివరకు పిల్లల పుస్తకాలు తీసుకుంటామన్నా కనీసం మానవత్వం చూపలేదన్న విమర్శలు వినిపించాయి. వాస్తవానికి ఇక్కడ ఉన్నవి అక్రమ నిర్మాణాలని తేల్చింది ప్రభుత్వం. ఏం చెప్పట్లేదు సార్, కిరాయి సార్, సొంతం కూడా కాదు కదా, కిరాయి. మేము టైం అసలు ఏమి కూల్చివేతలకు రెడీ అయ్యింది హైడ్రా. కానీ కనీస సమయం ఇచ్చినా విలువైన వస్తువులు తీసుకునే వాళ్ళం కదా అని బాధితులు వాపోతున్నారు. ఇక్కడే మరికొన్ని ప్రశ్నలను సామాన్యుల నుంచి మేధావుల వరకు సంధిస్తున్నారు. FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టొద్దన్నది ప్రభుత్వం చెప్పే మాట. మరి అక్కడ ఆయా భవనాలు బిల్డింగ్లు నిర్మిస్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? వాటికి విద్యుత్ సరఫరా చేసే లైన్లు, మురుగునీటి పారుదల సహా ఇతర సౌకర్యాలను ప్రభుత్వ అధికారులు ఎలా కల్పించారన్నది ప్రధానమైన ప్రశ్న. పోనీ దీనిపై ఎవరన్నా సమాధానం చెబుతారా అంటే అలాంటిదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేకించి సీఎం సోదరుడి నివాసం విషయాన్ని బాధితులు ప్రస్తావిస్తున్నారు. తిరుపతి రెడ్డి ఇంటి విషయంలో ఎలా సమయం ఇచ్చారని ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. జయబేరి సంగతేంటని నిలదీస్తున్నారు. పేదలకు కాస్త కూడా సమయం ఇవ్వని హైడ్రా అధికారులు పెద్దవాళ్ల విషయంలో ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని అడుగుతున్నారు. తప్పు చేస్తే ఉపేక్షించమని ఎవరూ చెప్పరు. అలాగని కనీసం బాధితులు తమ వస్తువులను తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సామాన్యుల విషయంలో ఇలా వ్యవహరిస్తున్న హైడ్రా బడాబాబుల విషయంలోనూ ఇదే మాదిరిగా వ్యవహరించగలదా? ఆ స్థాయిలో ధైర్యం చేయగలదా? ఏమో, ఏలిన వారికే తెలియాలి.